ఎన్నిసార్లు చేసినా, రోజు పెట్టినా నాకస్సల బోర్ కొట్టని రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఈ కొబ్బరన్నం అండి. అబ్బా! ఎంత టేస్టీగా ఉంటుందో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా దానికోసం అయితే పాన్ పెట్టి ఆయిల్ వేసి, గరం మసాలా దినుసులు వేసి, అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కొంచెంగా పుదీనా కూడా వేస్తున్నానండి. పుదీనా మాత్రమే వేయండి, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేసాను. కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి 1 కప్పు రైస్‌కి 2 కప్పుల కొబ్బరి పాలు అయితే వేస్తున్నానండి. నేను రైసు కరెక్ట్‌గా 600 గ్రామ్స్ అయితే తీసుకున్నాననమాట. ఫస్ట్ వచ్చి బాగా చిక్కగా తీసిన పాలైతే వేసానండి. తర్వాత కొంచెం పలచగా ఉన్న పాలైతే వేసాను. వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అడ్జస్ట్ వేసుకుని ఒక అరగంట సేపు కడిగి నానబెట్టిన సోనా రైస్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి హై టు మీడియం మంటలో పెట్టి రైస్ని ఉడికించాలన్నమాట. కొబ్బరి పాలు అన్నం తయారు చేసినప్పుడు మనం సోనా రైస్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజైతే నేను సోనా రైస్ కొంచెంగా బాస్మతి రైస్ ఉందని చెప్పేసి అవి కూడా వేసి అయితే కలిపి చేశానండి. ఇంకా నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరి నూనె కూడా దిగుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా వెజ్ తినే వాళ్ళు అయితే కనుక మష్రూమ్ కర్రీ కానీ, పొటాటో కర్రీ కానీ, మీల్ మేకర్ కర్రీ కానీ ఇవన్నీ బాగుంటాయండి. ఇంకా నేనైతే నాన్ వెజిటేరియన్ కాబట్టి ఆ రోజు చికెన్ గ్రేవీ తయారు చేశాను. ఇంకా పిల్లలు లంచ్ బాక్స్కి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారనమాట.